హాయ్. సో మరి ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా నుంచి ఒక టీజర్ వచ్చింది. అవునవును. సో ఎట్లా అనిపిస్తుంది మీకు అబ్బా చూస్తారా? అబ్బా అబ్బా భయ్యా, మెంటల్ ఎక్కిపోయింది భయ్యా, పిచ్చి ఎక్కిపోయింది, తల తిరిగి పడిపోయింది అంతే. ఉంది భయ్యా, ఈ వార్ 2 చూస్తూ ఉంటే నాకే కానీ వారు వచ్చేస్తుందా అంటే ఏం అర్థం అవ్వట్లేదు అసలు. ఆ, నిజంగానే వారు అయింది అందులో, ఆ, లేదా ఈ దేశానికి ఆ దేశానికి అయిన వారా అంతకు మించిది. ఇది అన్ని వారుల కంటే మించి ఇది ఒక పెద్ద వారు. ఇది బ్రో అందులో జూనియర్ ఎన్టీఆర్ గారి విలన్ అనుకుంటున్నారా, హీరో అనుకుంటున్నారా? రెండు అతనే, హీరో అయినే, విలన్ అయినే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినే, మెయిన్ ఆర్టిస్ట్ అయినే, అన్ని ఎన్టీఆర్ గారే. ఆ, ఈ రోజు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు అవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా హృతిక్ రోషన్ గారు కూడా, ఆయన కూడా ఒక హీరోనే. ఆయన ఆ పక్క హీరో, ఈయన ఈ పక్క హీరో. ఆ. కాబట్టి ఇక సౌత్ మొత్తం ఈయన పెద్ద హీరో, నార్త్ మొత్తం అతను పెద్ద హీరో. హృతిక్ రోషన్ ముందు జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం కనబడట్లేదు అంటున్నారు చాలా మంది. అవునవును. ఏం చెప్తారు? అంటే కనబడతా ఉంటే కనబడకుండా పోదు, ఎందుకంటే లావు, హైట్ తక్కువ, రకరకాల మాట్లాడతారు. ఆ. నేను చూడు ఇప్పుడు హైట్ నేను తక్కువలా ఏమైనా మాట్లాడలే, అందరూ అంతే. దయచేసి మానేయండి, హైట్ గురించి మాట్లాడద్దు. ఆ. సరే మరి ఖచ్చితంగా ఇప్పుడు మల్టీ స్టార్ సినిమా కదా, అవును. హాలీవుడ్ ఒక టాలీవుడ్, అవును. సినిమా ఏ రేంజ్ లో ఉండవు? ఇంకా సినిమా ఉంటది భయ్యా, సినిమా RRR కంటే, బాహుబలి కంటే, అంటే ఈ ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమాల్ని బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకే వస్తాయి. ఎన్ని వందల కోట్లు? ఓడివాడు అన్నాడు ఆస్కార్ అవార్డు అని, ఆస్కారే కాదు, భాస్కరే కాదు, టాస్కారే కాదు, చాస్కార్ ఏ అవార్డు సరే ఇంకా కొత్తగా ఒక 10-15 అవార్డులు, ఒక 100 అవార్డు క్రియేట్ చేయాలి. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? ఇంకా ఈ సినిమాకైతే ఇంక చెప్పలే. ఇంక ఈ పక్క చూసుకుంటే, ఏ పక్క ఇంకా సౌత్ పక్కనైతే దాదాపు ఒక 5,000 కోట్లు ఈ పక్కే. ఇంకా ఆ పక్క ఇంకా నార్త్ పక్క చూస్తే ఒక 10,000 కోట్లు అనమాట. ఇంకా అట్ట మొత్తం చూస్తే ఇంచుమించుగా ఇంకా 50,000 కోట్లు దాటి, 70,000 కోట్లు దాటి, ఇంకా సినిమా ఎన్ని కోట్లు ఇంకా మనమే చెప్పలేం. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది, అన్ని అవార్డులు ఈ సినిమాకి వస్తాయి. ఇంకా ఎన్టీఆర్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. మొన్న కూడా ఎవడు అన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్ నేను, ఎన్టీఆర్ కోసం కోసేసుకుంటా అంటే అభిమానులు ఆయనకి గల్లీకి అభిమానులే, అందరూ అభిమానులే. ప్రతి ఇంట్లోనూ ఒక ఎన్టీఆర్కి అభిమాని ఉంటాడు, ప్రతి గల్లీలో ఒక అభిమాని ఉంటాడు, ప్రతి జిల్లాలో ఒక అభిమాని ఉంటాడు. కాబట్టి ఎన్టీఆర్ గారికి అభిమానులు లేరు అంటే ఎవరు నమ్మరు ఇక్కడ.